అమరావతి రాజధాని పునఃప్రారంభ పనులు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సిపిఎం రాష్ట్ర కమిటీ రాసిన లేఖను మంగళగిరి సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వివి జవహర్లాల్, ఎస్ఎస్ చెంగయ్య, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నిర్మాణం అనేది చాలా జాప్యం జరిగింది. 10 సంవత్సరాలు విలువైనటువంటి కాలాన్ని హరణం చేశారు. గతంలో మోడీ గారు మన రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేసి వెళ్ళారు. కానీ ఆ తర్వాత నిధులు కేటాయించడం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం అనేటువంటి పేరుతో మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన వచ్చే సందర్భంలో మేము అడుగుతుంది ఏంటంటే, రాష్ట్రం వెనకబడి ఉంది, రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు జరగట్లేదు. అనేక రకాలుగా అప్పులు పాలై రాష్ట్రం దివాళా తీసేటువంటి పరిస్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో శంకుస్థాపనకు వచ్చేటప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఈ రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్లు, ఇవన్నీ కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎం పార్టీ బహిరంగంగా ప్రధాని మోడీ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. ఆ లేఖని ఈ రోజున ప్రజలు చదువుకోవడం కోసం విడుదల చేస్తున్నాం. మే 2వ తేదీన రాజధాని పనులు ప్రారంభించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారని చెప్పేసి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. గతంలో ఇదే రాజధానిని ఒక మట్టి నీళ్ళు తీసుకొచ్చి ప్రారంభించి ఈ రాజధాని నిర్మాణం చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించకుండా ఏదైతే విడిపోయేటట్టు చట్టంలో దీన్ని కొన్ని అంశాలని పొందుపరుచుకున్నామో ఆ అంశాలేవి దాన్ని జయప్రదం చేయకుండా ఈరోజు మళ్ళీ తిరిగి రాజధాని శంకుస్థాపనకు రావడం అనేది సిగ్గుచేటైన విషయం. ఎప్పటికైనా ఈ రాజధానికి కావాల్సిన నిధులు అప్పులుగా కాకుండా కేంద్ర ప్రభుత్వం బరాయించి రాజధానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చాలి. ఆ సమకూర్చే విషయంలో అప్పులు ఇప్పిస్తా ఉన్నారు. అప్పులైతే రేపొద్దున వడ్డీలు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వం గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకమైన ప్రతిపత్తి ఇస్తామని చెప్పేసి చెప్పారు. అవి ఇప్పటివరకు ఆజాడు కూడా లేదు. కనుక రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉమ్మడి కూటమి అధికారంలో ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపి ఊరిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించడం కాదు, అంతకుముందు కూడా శంకుస్థాపన చేయించారు. దీన్ని నిర్దిష్టంగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టే నిధుల్ని అప్పులుగా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయంటే దానికి తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ కోరుతా ఉన్నాం. దాని మీద ఇప్పటికీ మోడీ గారికి లేఖ రాస్తా ఉన్నాం. వెంబటనే దాన్ని